గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనేంటి మీ ఆశా రాజేష్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజైతే వీడియో మేము అరసవెల్లి వెళ్తున్నాము. శ్రీకాకుళం నుంచి 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము, బట్ వెళ్ళలేకపోతున్నాము. ఫ్యామిలీతో గుడికి వెళ్ళడం చాలా రోజుల తర్వాత, ఎందుకంటే వెళ్తే మా హస్బెండ్ నేను వెళ్తాము, లేదంటే పిల్లలతో వెళ్తాను. నేను నలుగురు ఇంట్లో ఉండడం మాకు చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే పిల్లలకి హాలిడే సాటర్డే అవ్వడంతో కాలేజ్ లేదు, స్కూల్ కూడా లేదు. సో నలుగురిమి అయితే మేము చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఒక్కరిదాన్ని వెళ్ళిపోతాను, ఎందుకంటే పిల్లలకి కాలేజ్ ఉంటుంది, లేదంటే స్కూల్ ఉంటుంది చిన్నదానికి. సో దాని మూలాన వాళ్ళిద్దరు రారు, లేదంటే మా వారు డ్యూటీలో ఉండడం జరుగుతుంది. సో ఈరోజు లక్కీగా మా వారు లీవ్ పెట్టారు, పిల్లలిద్దరు కూడా హాలిడే వచ్చింది కనుక చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము అరసవల్లి, బట్ అలాగే స్కిప్ చేసేస్తా ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది శ్రీకాకుళం. సో ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము ఎర్లీ మార్నింగే 10కి స్టార్ట్ అయిపోయాము. వచ్చేసామండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవల్లి. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ వెహికల్ పెట్టడానికి పార్కింగ్ అయితే ఉండదు. మీరు ఒకవేళ వస్తే కనుక ముందే ఆ పార్కింగ్ చూసుకొని చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టేసుకోండి. గుడి ముందునైతే పార్కింగ్ అయితే ఉండదు. మేము కొంచెం లాంగ్లో అయితే పార్కింగ్ చేసేసి వాక్ చేసుకొని వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే ఇక్కడికి వస్తే మాత్రంగా డెఫినెట్గా నయం అయిపోతుంది. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటేనే ఆరోగ్యానికి సంబంధించింది. ఇక్కడికి సూర్య నమస్కారాలు చేయడానికి కూడా సపరేట్గా రూమ్ ఉంటుందండి. మొక్కుకొని సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని నమ్ముతారండి ఇక్కడ వాళ్ళంతా కూడా. సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇదే, లోపటంతా కూడా చూస్తున్నారు కదా. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. సండే అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తారండి. ఇవి కళ్ళు అండి, చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇవి తీసుకొని వెళ్ళి ఉండిలో వేస్తే కళ్ళుకు సంబంధించిన ఎటువంటివైనా సరే మనకి నయమైపోతాయంట. సో నేనైతే తీసుకున్నాను, నాకు ఎక్కువ హెడేక్ అది వస్తుంది కనుక. కళ్ళు కొంచెం నాకు స్పెట్స్ కూడా ఉన్నాయి. సో నేను మొక్కుకొని స్వామివారి ఉండిలో అయితే వేశానండి. సో చాలా మంది మొక్కుకొని వెండి కళ్ళు కూడా వేస్తారు. సో డెఫినెట్గా మీలో ఎవరికైనా సరే ఎటువంటి హెడేక్స్ ఇంకా అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే డెఫినెట్గా తగ్గుతాయండి. సూర్యనారాయణ స్వామి అంటేనే మనకి అందరికీ తెలిసిందే ఆరోగ్యానికి సంబంధించిన దేవుడు అనేసి. అయితే లోపల దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాను. లోపటైతే కెమెరాస్, ఫోన్స్ ఏమీ అలౌ చేయట్లేదు. బయట చెక్ చేసి పంపిస్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి. సో లోపటంతా మీకు చూపించలేకపోయాను, ఇదంతా నేను బయట షూట్ చేస్తున్నానండి. నేను కొబ్బరికాయ కొట్టకుండా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ బయట కొట్టేసి లోపలికి వెళ్ళాలి కదా, నేనేమొచ్చి బ్యాక్ సైడ్ నుంచి మేము అలా వెళ్ళిపోయాము. సో మా వారి డిపార్ట్మెంట్ కనుక. సో నేనేమొచ్చి ఇంకా బయటకు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రిటర్న్ వచ్చానండి. సో మా పిల్లలు బయట అక్కడ ముసలి వాళ్ళు ఇంకా అడుక్కుంటున్నారు కదా, వాళ్ళకి ఇంకా చేంజ్ చేద్దాం అనేసి చేంజ్ కోసమని ఈ తాళ్ళు అయితే కొన్నారండి. సో మా పిల్లలకైతే ఇది మంచి అలవాటు ఉందండి. చిన్నప్పటి నుంచి కూడా నేను నేర్పించాను. బయట ముసలి వాళ్ళు కానీ ఇంకా చాలా కనిపిస్తారు కదా, వాళ్ళకైతే చేంజ్ అయితే పెట్టుకుంటారండి వాళ్ళకి వేయడానికి. గుడ్లకి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా మేము జర్నీ చేసేటప్పుడు ట్రైన్లో వస్తారు చాలా మంది, అప్పుడు కూడా మా పిల్లలు చేంజ్ పెట్టుకుంటారు వాళ్ళకి ఇవ్వడానికి. ఇలాంటి మంచి అలవాటు ఉన్నందుకు మా పిల్లలకి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రసాదాల కౌంటర్కి అయితే మా వారు వెళ్ళి లడ్డు పులిహోర అయితే తీసుకున్నారు. అక్కడ అన్నదానం అవుతుందండి, చాలా రష్గా ఉంది. సో మేమైతే ఇంకా వచ్చేసాము. అప్పటికే 12:30 అయిపోయింది కదా, లేట్ అవుతుందేమో అనేసి
వచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ మేము శ్రీముఖలింగం కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాం కనుక అక్కడికి వెళ్ళాలనేసి వచ్చేసాము. కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి. ఇది బ్యాక్ సైడ్ వస్తే కోనేరు. స్నేక్ చూస్తున్నారు కదా, ఇది ఆవిడైతే చేత్తోనే పట్టేసుకుంటుంది. చేత్తో పట్టేసుకొని అందులో పెట్టేస్తుంది. మాకైతే చాలా భయం వేసింది. మా పాప అయితే చూస్తూనే ఉంది, మమ్మీ వాళ్ళకి ఏం కాదా అంటే, వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళకి రోజు ప్రాక్టీస్లో ఉంటుంది కదా అనేసి అన్నారు మా వారు. సో ఇది కోనేరు అండి. నేను 3 times వచ్చాను కానీ కోనేరు దగ్గరికి అయితే నేను ఎప్పుడు రాలేదు. సో బ్యాక్ సైడ్ ఉంటుందండి. టెంపుల్కి ఎంట్రన్స్ వెళ్తాం కదా, అటు సైడు లెఫ్ట్లో ఉంటుంది కోనేరు అనేది. మీలో ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా కోనేరు దగ్గరికి అయితే రండి. చాలా బాగుందండి ఈ కోనేరు అనేది. ఇంకా ఇందాక నేను కొబ్బరికాయ కొట్టాను కదా, అక్కడ పసుపు కుంకుమ అన్నీ ఉండిపోయేవి, అక్కడ లోపల వెయ్యలేదు. ఈ కోనేట్లో వేద్దాం అనేసి అయితే నేను వెళ్ళానండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి కోనేరు. నేను ఇదే ఫస్ట్ టైం రావడం కోనేరు దగ్గరికి అయితే. 3 times వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు ఇక్కడ కోనేరు ఇటు సైడ్ ఉందనేసి. జస్ట్ టెంపుల్కి దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోయేవారమి. సో మా వారు చెప్పారు ఇక్కడ టెంపుల్ దగ్గర కోనేరు కూడా ఉంటుంది అనేసి. చాలా బాగుంది లోపలికి వచ్చి చూస్తే కనుక. ఇక్కడ నేను చాలా రీల్స్ చేశాను 2. అందరూ లొకేషన్ ఎక్కడ అక్క అని అడిగారు. సో ఇదేనండి, అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఇది లొకేషన్ చాలా బాగుందండి. ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా కొంచెం ముందున గోశాల ఉందండి. గోశాల దగ్గరికి బయలుదేరాం మేమైతే. కొంచెం ముందునే ఇక్కడ కూడా చాలా బాగుందండి. అసలు లొకేషన్ అయితే పీస్ఫుల్గా చాలా బాగుందండి. అక్కడికి వస్తే అక్కడ ఒక్క ఆవు కూడా లేదు. అక్కడ ఇప్పుడే వదిలేశారంట, గడ్డి మేస్తున్నాయి. అక్కడ కోనేరు ఉంది కదా, కోనేరు బ్యాక్ సైడ్ అగో అక్కడ గడ్డి మేయడానికి అయితే వెళ్ళాయి. చూస్తున్నారు కదా, లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవి ఇంకా 4 o'clock దాకా ఇంకా అక్కడే ఉంటాయంట. 4 తర్వాత వచ్చి కట్టేస్తారు. సో ఇంకా మేమైతే కొంచెం చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడ చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. మా వారు చూడండి లవ్ సింబల్ తీసుకొని నా లవ్ ఎంత ఉందనేసి ఇస్తున్నారు. సో ఇంకా అక్కడ కొంచెం చెరుకు రసం తాగేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. కొంచెం వెళ్ళే దారిలోని ఇక్కడ పొలాల్లాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో దిగి ఫొటోస్ దిగుదామనేసి మేమైతే కిందకి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకేషన్ అనేది. ఇక్కడ 2 రీల్స్ కూడా చేసాము, ఆల్రెడీ పోస్ట్ కూడా చేసేసాను. చూస్తున్నారు కదా చాలా బాగుందండి. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక